వేడి వేడి మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ బిర్యానీ టేస్ట్ చేయాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి అబ్బా. అలాగే మా బాబుకి ఈ బిర్యానీ అంటే చాలా ఇష్టం, మా పెద్దోడికి. ఇంకా మా వారి కోసం అయితే చేశాను, మా పెద్దోడు హాస్టల్లో ఉన్నాడు కాబట్టి. ఇంకా మా వారికి ఈ బిర్యానీ అంటే ఇష్టం ఉండదు, జలుబు చేసింది కాబట్టి కొద్దిగా కారం కారంగా మసాలాలు ఎక్కువ వేసి చేద్దాము అని చెప్పి చేశాను. అందులో మా నాన్న కూడా వచ్చారు, మా నాన్న కూడా ఉన్నారు. ఇంక అందరి కోసం అయితే బిర్యానీ ప్రాసెస్ చేసేస్తున్నా. ఇక్కడ వచ్చేసి నేను స్టీల్ కుక్కర్ అయితే పెట్టాను, స్టీల్ కుక్కర్లో చేసేస్తున్నా. చాలా బాగుంటుంది బ్యాచిలర్స్కి అయినా. మనం ఇంట్లో తొందరగా పని కాలేదనుకోండి, ఇలా వేసి పెట్టేస్తే 10 నిమిషాల్లో బిర్యానీ రెడీ అయిపోతుంది. కుక్కర్ పెట్టేసి ఆయిల్ వేసి లవంగా చెక్క అలాగే ఒక యాలక్కాయ, అది కొద్దిగా ఫ్రై అవ్వగానే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అది కొద్దిగా ఫ్రై అవ్వగానే అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి ఫ్రై అవ్వగానే కొబ్బరి పేస్ట్, కొబ్బరి కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని అందులోనే టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవచ్చు. నేను పుదీనా వేయలేదు. అది బాగా ఫ్రై అయిపోయాక మనం ఫస్ట్గా ఉడకబెట్టుకున్న మటన్ అయితే వేసేయాలి. వేసేసి అందులో ఉప్పు, కారం, పసుపు వేసి ఇంకా ఎసరికి 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ అయితే వేసేసి సరిపడా కుక్కర్ అయితే పెట్టి 10 నిమిషాలు ఆగితే చాలు. పెద్ద మంట పెట్టి 3 విజిల్స్, తర్వాత సిమ్లో పెట్టి 1 విజిల్ వస్తే చాలు. బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం బాయ్.